రైట్. అయితే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఇప్పటికే అటు సినీ సెలబ్రిటీల పేర్లు కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. అండ్ అందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇక్కడి నుంచైనా బెట్టింగ్ యాప్స్ ఆగుతాయా? లేవా? అండ్ వీళ్ళని ఓకే. పేర్లైతే చెప్పారు కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారా? అసలు అరెస్ట్ చేసేంత క్రైమ్ వీళ్ళు చేశారా? అనే దానిపైన పలు రకాలుగా ఇవాళ క్వెషన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అయితే మనతో పాటు రైడ్ విత్ విజయ్ ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడదాం. నిన్న బీఎస్వై గురించి కూడా ఆయన రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్న వాళ్ళపైన ఈయన స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. రైట్ సార్, హాయ్. ఇలా కలుస్తామని అనుకోలేదు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. దేని గురించి అయితే మీరు పోరాడుతున్నారు. యా, టెల్ మీ. ఎస్, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అసలు ముఖ్యంగా సార్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే సినీ సెలబ్రిటీల విషయాన్ని పక్కన పెడితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేసే వీడియోలోని ఒక దాదాపు 2-3 వీడియోలు బెట్టింగ్ యాప్సే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. సో మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని టార్గెట్ చేయడం గల రీజన్స్ ఏంటి? మీరు ఎందుకని అంత మక్కువ చూపిస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. అంటే బేసిక్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళే హైలైట్ అవుతున్నారు. నాకు తెలిసి సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బేసిక్గా నాకు తెలిసి వీళ్ళకి గేమింగ్ ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక ఎడిక్షన్ లాగా మారిందని నాకు అనిపిస్తుంది. ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు ఉన్నా సరే సరిపోవట్లేవు. ఈజీ మనీ కదా, సో ఈజీగా ఇంట్లో కూర్చొని సింపుల్గా ఒక 60 సెకండ్స్ ఒక బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడినా, ఎంకరేజ్ చేసిన, జనాలకి ఆశ చూపించినా కానీ, బికాస్ బెట్టింగ్ యాప్స్ ఆర్ పేయింగ్ చాలా హ్యూజ్ అమౌంట్లో వాళ్ళకి పే చేస్తుంది కాబట్టి దే ఆర్ ఎడిక్టెడ్. సో దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళకి భయం అనేది లేదు, ఎవరు భయం లేదు, ఎవరు ఆపుతారు, ఒక వీడియోనేగా మనం చేస్తుంది అని చెప్పి అట్లా తెగించి చేస్తున్నారు. ఓకే. అండ్ మీకు తెలిసిన చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కార్లు, బంగ్లాలు, అసలు వాళ్ళ రిచ్నెస్ చూస్తుంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నా అన్న ఆశ్చర్యం కలిగిస్తున్నారు అసలు. ఎస్, అఫ్ కోర్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో వీడియోస్ చేసినప్పుడు, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు, క్రియేటర్గా మారినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుండే అండ్ ఎట్ ప్రజెంట్ కరెంట్లీ వాళ్ళు ఎట్లున్నారు అన్నది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు కంటికి కనిపిస్తుంది. మరి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు కూడా ప్రమోట్ చేశారు. అసలు బెట్టింగ్ యాప్స్ మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వేరు, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వేరు అన్నట్టు. సో దాని గురించి. సో బేసిక్గా ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉంటాయి ఇక్కడ. సో 2 years కింద, 2-3 years ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అనేటివి నిన్న మొన్న వచ్చినాయి కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, క్రికెట్ స్టార్స్ కానీ ఇట్లాంటి యాప్స్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటారు. సో 2 years కింద నాకు ఈ గేమింగ్ యాప్ ప్రమోషన్ది ఒక ఆఫర్ వచ్చిండే నార్మల్గా ఈమెయిల్ త్రూ. సో నేను చూసిన, నార్మల్ రీసెర్చ్ చేసి అసలు ఇది జెన్యూనా కాదా, చేయొచ్చా చేయొద్దా అని చెప్పి. సో ఆ టైంలో దీనికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్లా ఉండే. సో నేనేమనుకున్నా అంటే మన పోర్ట్ఫోలియో కూడా యాడ్ అవుతుంది కదా అని చెప్పి 2 years కింద ఒక గేమింగ్ యాప్ ప్రమోట్ చేసింది నేను. అండ్ దాని తర్వాత మళ్ళీ నాకు ఏమనిపించింది అంటే, అరే నా జానరే వేరు, నా జానరే జనాలని ఇన్స్పైర్ చేయడం, నేను ఇన్స్పైర్ చేయడం వదిలేసేసి వాళ్ళకి ఈజీ మనీ సైడ్ ఎందుకు డైవర్ట్ చేయడం అని చెప్పి నేను అంటే ఒకటే గేమింగ్ యాప్, అది కూడా 2 years కింద కాన్స్టెంట్గా ఒక 2-3 వీడియోలలో ప్రమోట్ చేసి ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మనకు తెలిసిందో లైక్ డౌన్ ది లైన్ 3 months తర్వాత 4 months తర్వాత నేనే గిల్ట్ ఫీల్ అయినా. అప్పుడు మీకు ఎంత ఆఫర్ చేశారు సార్? సో బేసిక్గా ఆ టైంలో తక్కువ ఆఫర్ వేసారు, కానీ దాని తర్వాత డౌన్ ది లైన్ 2023-24 ఆ టైంలో నార్మల్గా 60 second వీడియోకి 70,000, 1 lakh వేయడానికి కూడా రెడీగా ఉంటుంది. 70,000, 1 lakh 60 seconds కి. ఇంకా నాకు అంత ఫాలోవర్స్ కూడా లేరు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి 5 million 6 million ఉన్నారు. నాకు ఇప్పుడు మొన్న 1,80,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా 64K మాత్రమే ఉన్నారు. నాకే ఇంత గట్టిగా ఆఫర్ చేస్తుండే, అది నేను రిజెక్ట్ చేసి స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఐ థింక్ 3-4 days కింద కూడా ఒక మెయిల్ వచ్చింది నాకు OneWin గురించి. చాలా మంది దాంట్లో అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే అందరు క్రియేటర్స్ లైక్ గ్లోబలీ అండ్ కంట్రీ వైజ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈమెయిల్ పంపిస్తారు. సో దాంట్లో కొంతమంది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టిరు, నేను చూసిన ఒకటి, కానీ నేనేం రెస్పాండ్ కాలేదు, చూసి వదిలేసిన, ఒక నిమిషం ఉండాలి ఇక్కడ. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 18th March వచ్చింది. ఇలా ఈమెయిల్ వస్తుంది, టెలిగ్రామ్ది ఇక్కడ ఉంది, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ ఇది. సో మీరు హాయ్ గుడ్ డే, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇండియన్ బ్లాగర్స్ విత్ ప్రమోషనల్ స్కిల్స్ టు వర్క్ విత్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో సో వీ క్యాన్ డిస్కస్ ఆన్ హౌ టు పబ్లిష్ ద వీడియో #content యూ విల్ ప్రమోట్. సో వీళ్ళ దగ్గర స్ట్రాటజీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ లైక్
నేను ఆ ఈమెయిల్ అదంతా ఫ్లెచ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మోర్ దెన్ దిస్ ఐ కేర్ అబౌట్ మై బ్రాండ్. ఏవైతే బ్రాండ్కి సంబంధించినవి ఉంటాయో అవి నాకు ఇంపార్టెంట్ అనమాట. లైక్ హీరో కానీ ఇప్పుడు రీసెంట్గా ఈరోజే నేను హీరోది ఒకటి ప్రమోషన్ చేసిండే. సో బికాజ్ ఏంటంటే బ్రాండ్ పోర్ట్ఫోలియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, yes ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది వాళ్ళు సో మీకు చెప్తారా? వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ అంటే అంటే కాల్ రూపంగానా లేకపోతే ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు? ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ కాల్ రూపంలో కానీ వాట్సాప్ లో కానీ. ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఒకటే చేసిన, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. దీని తర్వాత స్ట్రాటజీస్ అనేవి చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ చూసిన. ఈ స్ట్రాటజీస్ ని నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో మన ఛానల్లో కూడా రాబోతుంది. 3 crores స్కామ్ గురించి చెప్పబోతున్నాను నేను, ది మిస్టర్ బిగ్ మోటో బ్లాగర్ గురించి. అండ్ నేను నార్మల్ గా అంటే నేను జస్ట్ రఫ్ గా ఎస్టిమేషన్ చేసి చూసిన తర్వాత వీళ్ళకి భయం లేదా, గవర్నమెంట్ చూడట్లేదా, అసలు ఎవరు పట్టుకోరు అని చెప్పి అనుకుంటున్నారా, ఇంత ధైర్యం వాళ్ళకి ఎట్లా వచ్చింది, ఎట్లా చేసిరన్న నాకు అర్థం కాలేదు. కానీ సో ఇన్సైట్స్ నేను తర్వాత చెప్తా. అలా అలా జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పటికైనా సరే వాళ్ళలోనే ఒక మార్పు వస్తుందని అనుకుంటున్నారా? బేసిక్గా ఇప్పుడు ఒకవేళ మనం ఒకరిని పనిష్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే 2-3 పనిష్ అయితే కొంచెం ఆగుతారు. కానీ ఒక డౌన్ ది లైన్ 6 months తర్వాత 1 year తర్వాత ఐఎమ్ షూర్ లైక్ అందరూ మర్చిపోతారు. అండ్ గేమింగ్ ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఒక స్ట్రాటజీ తయారు చేస్తారు. డిఫరెంట్ స్ట్రాటజీ తోటి మళ్ళీ వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. బట్ దీన్ని ఆపాలంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇది అంటారా సేయింగ్ ఉంటుంది కదా, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు ఆపుతారు. ఇప్పుడు గ్రీడీ ఫెలో, డబ్బులే ఇంపార్టెంట్, నాకు ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవు, లేకుంటే కెరియర్ బిగినింగ్ స్టేజ్లో ఉండి సడన్గా వీళ్ళకి వ్యూస్ రావడం, రీచ్ రావడం ఉంటే ఈ గ్రీడీనెస్కి పోయి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకవేళ లేదు, అరే నేను రైట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నన్ను ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు మోసపోవద్దు అన్న ఇంటెన్షన్ ఉంటే మాత్రం అవుతుంది. లేకపోతే మాత్రం నాకు తెలిసి 100 out of మేబీ 20% జనాలు మాత్రమే అరే ఎందుకు మనకి ఇదంతా చేయకపోతే బెస్ట్ అని చెప్పి అనుకుంటారు. కానీ 80% ఆఫ్ దెమ్ ఫ్రీ మనీ వస్తుందంటే ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆడియన్స్ కూడా చూడండి, ఆడియన్స్ యాక్చువల్ ఆపాలి, వాళ్ళకి 200 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. చిన్న పిల్లల గ్రూప్ 4 members ఈడనే క్రికెట్ ఆడతారు. సో వాళ్ళు ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాన్ చూస్తారు, అరే మీరు ఇప్పుడు నా వీడియోస్ చూసినా కానీ టెలిగ్రామ్లో యాడ్ అయినా కానీ 400 రూపీస్ ఇస్తా అని చెప్పంటాడు. ఎవ్రీ డే క్రికెట్ ఆడుకుంటారు, వాళ్ళకి డబ్బులే అవసరం లేదు, వాళ్ళకి జస్ట్ కావాల్సింది ఒక బాల్ ఎంత 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. ఒక బాల్ పోతే మళ్ళీ ఇంకో బాల్ కావాలి. 500 రూపీస్ వచ్చింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బాల్ ఉంటుంది. బాల్తో పాటు ఏం చేస్తారు, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం అరే మన ఎట్లయినా పైసలు ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ డే చిప్స్ తింటారు, సెకండ్ డే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళు స్మోకింగ్ అంతా చేస్తున్నారు బికాస్ దే హ్యావ్ మనీ. ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ హూ ఆర్ యూ టు గివ్ దమ్ మనీ? మీరు ఎవరు అసలు వాళ్ళకి పైసలు ఇవ్వడానికి? మీరు అంటారు కదా, కొంతమంది అంటున్నారు పైసలు ఇస్తే అరే వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీకి ఇస్తారు, సేవ్ చేసుకుంటారు. ఇట్లా కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ సార్ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకున్నారు, ఇందాక మీరు అన్నారు కదా గేమింగ్ అని చెప్పి. ఇప్పుడు రమ్మీ ఇలా కొన్ని గేమ్స్ ఉంటాయి, ఈ గేమ్ ఆడండి మీకు మనీ వస్తుంది. కొన్ని మనీ వచ్చే గేమ్స్ కూడా ఇప్పటికీ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అవి రిస్క్ ఫ్యాక్టర్స్ కాదంటారా? అవి ఓకేనంటారా? మరి ఆడితే అది కేసు కాదా? ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గ్యాంబ్లింగ్ ఐ డోంట్ థింక్ ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్, ఇప్పుడు నాకే వచ్చింది, నేను ఏదైతే యాప్ ప్రమోట్ చేసినో దట్ వాస్ నాట్ గ్యాంబ్లింగ్ ది కాదు, అది క్రికెట్, హాకీ, టెన్నిస్, ఈ గేమ్స్ ఏవైతే ఉంటుందో దానిలో లైవ్గా టెలికాస్ట్ అవుతుంది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండడం తప్పులేదు. బట్ లైక్ రమ్మీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ చాలా యాప్స్ ఉన్నాయి. నాకు బేసిక్గా అంత నాలెడ్జ్ లేదు ఏ యాప్ ఉందన్నది. సో ఇట్లాంటి యాప్స్ ఏవైతే దీనిలో అయితే మనం డబ్బులు పెట్టి మళ్ళీ వస్తున్నాయి, ఈ ఆశ కలిగించేది ఉంటాయి కదా, బెటర్ స్టాప్ ఇట్. ఎందుకంటే సెలబ్రిటీస్ దగ్గర దానికంటే తోపు బ్రాండ్లు ఉంటాయి చేయడానికి. అది ఒక్కటే బ్రాండ్ అని చెప్పి లేదు, అది ఒక్కటి చేయకపోతే ఆడ ఆపర్చునిటీ అయిపోతుందని కాదు, అది ఒక్కటి అయిపోతే దానికంటే బాబు లాంటి కంపెనీలు ఉన్నాయి వీళ్ళు ప్రమోట్ చేయడానికి. సో వీళ్ళు తీసుకునే కాల్ అది. అండ్ ఇప్పుడు కొన్ని యాప్స్ గవర్నమెంట్ ఒకవేళ బ్యాన్ చేసేస్తే అసలు వీటిని ప్రమోటే చేయొద్దు అని చెప్పి. కానీ ఇప్పటికీ ఇండియాలో కూడా చాలా వరకు యాప్స్ అన్ని కూడా బ్యాన్ అయి ఉన్నాయి కదా, దాదాపు 150 పైగా యాప్స్ అనేవి బ్యాన్ అయి ఉన్నాయి. మరి మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీరు ఈ యాప్ ప్రమోట్ చేయాలి అన్నప్పుడు
దాదాపు అంటే ఇది మనకి ఇండియాలోని రన్ అవుతుందా లేదా, ఇది బ్యాన్ అయినదా లేకపోతే ఇల్లీగలా అని చెప్పి కొంచెం కూడా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు కూడా చెక్ చేసుకోకుండానే కేవలం డబ్బులకి ఆశపడి చేస్తున్నారు అనుకోవచ్చా? మనము ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా? అంటే ఇట్లా మీరు ఒక గ్రాడ్యుయేషన్ పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలి, 10th క్లాస్ పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలని చెప్పి ఈ మధ్య మరి వాళ్ళని కూడా గుర్తించి అవార్డుల రూపంగా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాళ్ళకి ఒక అవార్డులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు కదా. మరి చదువుకున్నోడైతే నార్మల్ గా చదువుకున్నోడు అయితే ఒక నాలెడ్జ్ ఉంటుంది, వాడికి ఏదైనా వస్తే చెయ్యాలా చేయొద్దా అన్న ఆలోచన ఉంటుంది. చదువు సందా లేనోనికి పైసలు వస్తున్నాయి అనుకో, ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తాడు. ఇప్పుడు బై ఛాన్స్ కానీ ఏదో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది వెరీ ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను 6 years నుంచి యూట్యూబ్లో కాంటెంట్ క్రియేటర్ లాగా ఉన్నా నేను. సో నాకు తెలిసి నేనంటే నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. పీపుల్ హూ లవ్ మోటార్ సైకిల్స్, పీపుల్ హూ లవ్ ట్రావెలింగ్, వాళ్ళందరికీ నేను తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక్కటి కాకుండా ఎన్ని కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇప్పుడు నా కూతురు ఉంది, షీ టీవీ చూస్తూనే ఉంటుంది, షీ లర్న్స్ ఎట్ ద సేమ్ టైం. ఆల్గరిథం ఎంత ఫాస్ట్గా పుష్ చేస్తుంది అంటే అక్కడ నుంచి ఒక డ్రాయింగ్ స్టోరీ వస్తుంది, డ్రాయింగ్ నుంచి వాడు కార్టూన్ చేసింది వస్తుంది, మళ్ళీ వాడి కార్టూన్ అనేది వస్తుంది, క్రిటిసైజ్ చేసేది వస్తుంది, సడన్గా కాంటెంట్ అనేది మారిపోతూనే ఉంటుంది. సో జనాలు ఎవరైతే ఉన్నారో కన్జ్యూమ్ చేసేటోళ్ళు దీనిపైన ఒక ఫుల్ స్టాప్ పెడితే ఆగుతుంది. కన్జ్యూమ్ చేసేటోళ్ళు ఆగకపోతే వీళ్ళందరూ మన టీవీలో వస్తారు, మనం చూస్తాం, మనం ఎంటర్టైన్ అవుతాం. సో ఎవరు ఇవన్నీ చేస్తుంది? ఎవరు? పని పాఠాలేని ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పి రోడ్డు పైన గొడవలు చేయడము, రోడ్డు పైన డాన్సులు చేయడము, అవి వీడియోలు పెట్టడము, అయింది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వీడియోలు పెట్టడము. ఈ స్క్రాప్ అంతా మనం చూడము, కానీ స్టిల్ నాకు అర్థం కాదు ఇంతమంది జనాలు చూస్తున్నారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళకి 2 లక్షల మంది 3 లక్షల మంది చూసినా కానీ అంటే మోస్ట్ ఆఫ్ ద జనాలకి ఇట్లాంటి స్క్రాప్ వీడియోలు చూడడం ఇష్టం. సో దీన్ని మనం ఆపలేం, జనాలు ఆపాలి. అరే మనం ఏం చూస్తున్నాం, అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏమైనా లేదా, వాళ్ళు అక్కడ ఆపేస్తే వీళ్ళు కూడా అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు వీళ్ళని చూడకపోతే వీళ్ళకి స్క్రాప్ తప్ప వేరే చేయడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్కి వీళ్ళకి ఒక కెమెరా ఇచ్చి అరే వెళ్ళి ఒక డాక్యుమెంటరీ షూట్ చేసుకొని తీసుకురా అంటే, డాక్యుమెంటరీ అంటే ఏంది సార్, ఆడ పోయినామా తిన్నామా వచ్చినామా ఇది మాకు వస్తుంది. ఇప్పుడు ఆడ చాయ్ ఎట్లా తయారు చేసిర్రు, ఏ చాయ్ పత్తి వేసిర్రు, ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు, ఇన్ఫర్మేషన్ కావాలంటే చదవాలంటే ఓపెన్ చేయాలి, చదువు రావాలి. అది రానప్పుడు ఏం చేస్తారు, వీడికి వచ్చినాం చాయ్ తాగినాం, ఎవరు చూడరు, వీడికి వచ్చినాం చాయ్ తాగినాం, చాయ్ వాని ముఖం మీద కొట్టినా వాడు నా ముఖం మీద కొట్టినా, ఇది జనాలు చూస్తారు. సో ఇది వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు, ఇది వాళ్ళ కెపాసిటీ. జనాలు అదే అర్థం చేసుకోవాలి, అరే వీళ్ళ కెపాసిటీ ఇది ఎవడైనా చేయొచ్చు, వీళ్ళు చేసేది ఇంకెవడైనా చేయొచ్చు. సో జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అరే మనం కూడా చేయొచ్చు కదా అని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అదే. అండ్ సార్ మీరు ట్రావెలర్ అని చెప్పి కేవలం ట్రావెలర్ గురించే మాట్లాడారా, రిమైనింగ్ పర్సన్స్ గురించి ఎందుకని మాట్లాడలేదు? సి బెట్టింగ్ యాప్స్, ఫస్ట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దీని మీద నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. నేను ఒకరిని టార్గెట్ చేసి వీడియో చేయాలని చెప్పి ఎప్పుడు నా ఉద్దేశం కాదు. నేను ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవరి లైఫ్లో వాడే హీరో, వాడు ఆ పని ఎందుకు చేసింది మనకు తెలియదు. సో మనం వీఆర్ నో బడీ టు జడ్జ్ హిమ్ ఆర్ వీఆర్ నో బడీ టు టెల్ హిమ్కి నువ్వు ఇట్లనే చేయాలని చెప్పి. నా ఒపీనియన్ నేనేం చెప్పినా అంటే, సో బేసిక్గా అందరు అడుగుతున్నారు కదా ఇతని మీదనే ఎందుకు కేసులు అయినాయి, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, వేరే క్రియేటర్స్ కూడా ఉన్నారు, నువ్వు కూడా చేసినావు, నీ మీద ఎందుకు కేసు కాలే అంటే, సి బ్రో అందరు చేసిన దానికి మీ భయ్యా చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మీ భయ్యా పరోక్షంగా ఓపెన్ చేసి మీరు 1 minute డబ్బులు సంపాదించవచ్చు అని చూపించిండు. ఇప్పుడు వేరే సెలబ్రిటీస్ ఎవరు ఓపెన్ చేసి 1 minute డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చూపెట్టలేరు. జస్ట్ ఈ యాప్ గురించి మాత్రమే చెప్పారు. నా గురించి మాట్లాడితే నేను కూడా జస్ట్ ఒక యాప్ గురించి మాత్రమే చెప్పిన. ఆ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఎక్కడ ఇవ్వలేదు, అది టర్మ్స్ అండ్ కండిషన్లో కూడా నేను రాసుకున్నాను. నార్మల్ గా ప్రమోట్ చేయాల్సి వస్తే మీరు ఆ లింక్ అనేది మీరు బయోలో పెట్టుకోవాలా, అంటే ఐదర్ యూట్యూబ్ కావచ్చు లేకపోతే ఇన్స్టా కావచ్చు, మీ సోషల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఒక కంపెనీతో మనం పనిచేస్తే ఆ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, డెలివరబుల్స్ ఉంటాయి. డెలివరబుల్స్ లో క్లియర్ గా మెన్షన్